మీ మధ్యనున్న దూరం గురించి ఆలోచిస్తున్నావు. ఆ దూరం ఇప్పుడు దగ్గరవుతుంది. జై శ్రీరామ్. నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా. నీ కమలం పడతా, పట్టుకుపోతా, నీ భరతం పడతా, నిన్ను పట్టుకుపోతా. మీనాక్షి వాయిస్లో ఉందా? మీనాక్షి, ఏమైంది మీనాక్షి? దెయ్యమండి, దెయ్యం. దయ్యమా? అవునండి, దెయ్యం. నా గదిలో దెయ్యం ఉంది. గదిలో కాదు, ఇంట్లోనే ఉంది. దయ్యమేంటి మీనాక్షి? నీకేదో పేడకలు వచ్చినట్టుంది. కాదండి, పీడకల కాదు, నా కళ్ళతో నేను చూశాను. దెయ్యాలు భూతాలు ఉండవు మీనాక్షి, మన భయమే దయ్యం. నువ్వు భ్రమపడుతున్నావు. భ్రమ కాదు, నేను చూశానండి, దెయ్యాన్ని చూశాను. ఇప్పటికి మీనాక్షి, నేనుండగా నీకేం కాదు. పద, నీ గదిలోకి వెళ్ళిపో. నేను వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీతోటే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,